అయితే మనం ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఏ ప్లేస్ అయినా కానీ మనకు ఒక అబ్బాయి నచ్చిండు అనుకోండి, ఒక అబ్బాయి అంటే చూడ్డానికి బాగున్నాడు అని అనిపిస్తుంది కదా ఎవరికైనా. అలాంటప్పుడు మీరు ఆ అబ్బాయికి ఒకవేళ మీ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే ఏం చేస్తారు? అంటే నచ్చిందని అబ్బాయి అయితే డైరెక్ట్ లైన్ వేస్తాడు అనుకోండి, అమ్మాయిలు ఏం చేస్తారు? నార్మల్ గా అమ్మాయిలు అయితే ఏం చేస్తారు, జస్ట్ అబ్బాయి ఉన్నాడా అంటే అతని ఏంటి ముందు జస్ట్ అటు ఇటు వెళ్తూ వస్తూ కొంచెం స్టైల్ చేస్తూ ఎక్స్పోజ్ చేయడం. అంటే అమ్మాయి అలా చేస్తుంది, అమ్మాయి అలా చేస్తారు అతని ముందు. ఎక్స్పోజ్ అంతే ఇక. అంటే లైన్ వేయడం ఏముండదా? లైన్ వేయడం అతని ముందు జస్ట్ క్యాట్ వాక్ చేస్తే ఒక 4-5 టైమ్స్, ఇంకేముంది అతనికి చూడడం, స్మైల్ ఇవ్వడం చిన్నగా. అంటే డైరెక్ట్ మాట్లాడడం అని అటెంప్ట్ చేయలేదు. అది అబ్బాయి ట్రై చేయాలి, అమ్మాయి ఎందుకు ట్రై చేస్తుంది? అంటే అబ్బాయి మీకు నచ్చింది కదా మాట్లాడడానికి ట్రై అంటే ఎవరికి నచ్చిన అబ్బాయి మాట్లాడాలి అని ఏమి ఉండదు కదా. అబ్బాయి మీకు నచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతుంది కానీ అలాంటి దాంట్లో ఎక్కువ తెలియదు అన్న. ఓకే. సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో అయినా లవ్ మ్యారేజ్ లో అయినా వైఫ్ని తిట్టకుండా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ని తిడతారు. ఎందుకంటే అమ్మాయిని పెంచే విధానం పేరెంట్స్ నుండి నేర్చుకుంటారు కదా ఏదైనా. సో అమ్మాయి కరెక్ట్ లేదు అంటే వాళ్ళ పేరెంట్సే కదా తప్పు. ఒక అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది అని అంటే వాళ్ళ పేరెంట్సే కదా చెప్తారు, ఏదైనా మంచి అయినా చెడైనా. అంటే వాళ్ళ పేరెంట్స్ తిట్టడం కరెక్టేనా? మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి అత్తారింటికి వెళ్ళింది అంటే తను ఉండే విధానంలో ఉంటుంది కదా. అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిడతారు కదా అబ్బాయిలు, అంటే అది కరెక్టేనా అని అంటున్నా. కరెక్టేనా అని అంటే ఒక పక్క కరెక్ట్. ఎందుకు అంటే అమ్మాయి పేరెంట్స్ ఉండే కదా నేర్చుకునేది ఎలా ఉండాలి అత్తారింటికి వెళ్తే అనేది. ఇంకోటి ఏంటంటే మీకు వెహికల్ నడపడం వచ్చా? రాదు నాకు. ఎవరికి రాదా? ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా కానీ ఏ ప్లేస్ అయినా కానీ ఒక అమ్మాయి బాగుంది అనుకోండి, మంచిగా ఉంటుంది, మనకు నచ్చింది అనుకోండి, మనం ఆమె ఎలా మనకు నచ్చిందని ఏ విధంగా లైన్ వేస్తాం? ఎట్లా లైన్ వేస్తాం? మామూలు చూస్తాం అంతే, మామూలు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం అంతే. అని ఎంజాయ్ చేసినట్టు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం అంతే. అంతే, అదే జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాం అంతే. అంతే. బాగా నచ్చిందంటే బాగా నచ్చితే ఇంకో 4 మార్లు ఫ్రెండ్స్ తో ఎక్కువ చెప్పుకుంటాం అంతే. కానీ ఆన్ ద స్పాట్ అమ్మాయికి లైన్ వేయడం అని ఇట్లా జరుగుతుందా? లేదు, జరగదా? ఇది కాబట్టి లవర్ ఉంది అందుకనే జరగదు. అందుకనే చెప్పట్లేదట్రా మీరు బ్రో. అంటే లవర్ ఇప్పుడు ఉంది కాబట్టి మీరు చూడలేకపోవచ్చు, ముందు లేనప్పుడు ఇప్పుడు ఎవరికి చేసే ఉంటాం కదా, ప్రతి ఒక్కరు చేసే ఉంటారు ఇలాంటి. అంటే నువ్వేది ఏ విధంగా లైన్ వేసేవాడు? అట్లేం లేదు, తెలిసిన వాళ్ళు అయితే చెప్తాం కానీ తెలియని వాళ్ళు అయితే చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఏం చేయాలి. అంతేనా? చెప్పండి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? చెప్పరా నా అయిపోయింది బ్రో, చెప్పిన అరేంజ్ అక్రమ సంబంధం. లవ్ మ్యారేజ్ ఎక్కువ గొడవలు అయితే అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ గొడవలు అయితే? ఏమో బ్రో, ఎక్స్పీరియన్స్ చేయలే, ఇంకా కాలేజ్ లోనే ఉన్నాం కదా, మనం బయట చూస్తూ ఉంటాం కదా. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎక్కువ గొడవలు అవుతాయి, అరేంజ్ అవ్వదా? కావు, ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడు, ఇజ్జత్ ఇచ్చి కట్నం తీసుకుంటాం కదా, అట్లుంటే అట్లా ఇస్తారు. అయితే లవ్ మ్యారేజ్ లో అట్లేం ఉండదు అంటారా? అట్లా అంతా మనదే ఉంటది అప్పుడు లవ్ మ్యారేజ్ లా. సుపీరియర్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి బాగుంది అనుకోండి, మనకు నచ్చుతుంది. మనకు నచ్చినప్పుడు మనం అప్పుడే స్పాట్ లో ఆమెకి ఏ విధంగా మనం లైన్ వేస్తాం? ఏముంది చూడాలి, ఏముంది చూడాలి, కాంటాక్ట్ చేయాలి, చిన్నగా ఇస్తారు సిగ్నల్. ఏముంది ఏ విధంగా చూద్దాం అంటే ఏ విధంగా? మనం నార్మల్ గా చూస్తే చాలు బ్రో, వాళ్ళే అర్థం చేసుకుంటారు కానీ ఇంకా మనకన్నా వాళ్ళే ఫాస్ట్. అది నువ్వు చూస్తున్నావు ఆమె తెలవాలే కదా, అట్లా అంటున్నా. తెలిసిపోతుంది అట్లా నార్మల్ గా.
చూస్తుంటే. అంటే మనం చూస్తా ఉంటే తెలిసిపోతున్నారు ఉన్నారు, లేకపోతే ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. చూస్తున్నారా? గురించి ఎంక్వైరీ చేసాం అన్నీ ఉంటాయి ఆ బ్రో మళ్ళీ. అంటే ఒకటే రోజులో ఎంక్వైరీ అయిపోతుందా? ఎంక్వైరీ అంటే చూసా డైలీ ఆడ తిరుగుతా అంటే చుట్టుపక్కల ఉన్న పరిచయం వేసుకొని చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ చాలా మనకి. ఓ ముగ్గురు ఉండే ఇప్పటికి 4 నడుస్తున్నట్టుంది. అంటే ఇట్లనే పరిచయం అయినాయి అవి కూడా. అవి కూడా ఇట్లనే పరిచయం అయినాయి. ఓకే, థ్యాంక్ యూ.